కార్యసిద్ధికి కారణాలైన కన్నతల్లి మాటలను ధ్రువుడు ఆలకించాడు. మనస్సును గట్టిపరుచుకున్నాడు. పట్టణం నుండి బయటికి నడిచాడు. అప్పుడు నారద మహర్షి ఆ వృత్తాంతాన్ని దివ్యదృష్టి చేత గ్రహించి ధ్రువుని వద్దకు వచ్చాడు. అతని కోర్కె తెలుసుకుని ఎల్ల పాపాలను పారదోలే తన చల్లని చేతితో ధ్రువకుమారుని శిరస్సును స్పృశించాడు. క్షత్రియులు గౌరవహానిని సహించరు. వారి తేజస్సు అద్భుతమైనది కదా. ఇతడు పసివాడు అయినప్పటికీ పినతల్లి పలికిన దుర్వాక్కులు మనసులో ఉంచుకుని నగరం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అని మనస్సులో ఆశ్చర్యపడి ఈ విధంగా అన్నాడు: నాయనా, సకల సంపదలు కలిగిన గృహాన్ని విడిచి ఒంటరిగా ఎక్కడికి పోతున్నావు? బంధువులు చేసిన అవమానం చేత బాధపడుతున్నట్లున్నావు. నారదుని మాటలు విని ధ్రువుడు: మహాత్మా, సవతి తల్లి పలికిన ములుకుల వంటి పలుకుల వల్ల నా మనస్సు గాయపడింది. ఆ పుండును భగవద్ధ్యానం అనే ఔషధం చేత నయం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విని నారదుడు ధ్రువునితో: నీవు పసివాడవు, ఆటపాటలతో ఎక్కువ మక్కువ చూపే వయస్సు నీది. ఈ వయస్సులో గౌరవాలు పట్టించుకునే పని లేదు. ఒకవేళ మంచి చెడు నిర్ణయించే అలాంటి వివేకం నీకు ఉన్నప్పటికీ నీవు దుఃఖపడకూడదు. సుఖదుఖాలు మానవులకు పూర్వం తాము చేసిన కర్మలను బట్టి కలుగుతూ ఉంటాయి. వాటిని అనుభవించక తప్పదు. తెలివిగలవాడు తనకు కలిగిన సుఖదుఖాలు దైవ సంకల్పం వల్ల కలిగినవి అని భావిస్తాడు. దైవం ఇచ్చిన దానితోనే తృప్తి పొందుతాడు. మీ తల్లి చెప్పిన యోగ మార్గాన్ని అనుసరించి భగవంతుని అనుగ్రహం పొందాలని నీవు అనుకుంటున్నావు. కానీ ఆ యోగ మార్గం చాలా కష్టంతో కూడుకున్నది. యోగీంద్రులు పెక్కు జన్మలలో నిస్సంగులై తీవ్రమైన సమాధి యోగాన్ని అభ్యసించారు. అయినప్పటికీ ఆ దేవుని స్వరూపాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. ఆ హరిని ఆరాధించడం చాలా కష్టము. కాబట్టి వ్యర్థమైన ఈ ప్రయత్నాన్ని విరమించుకొని మోక్షమందు నీకు కోరిక ఉన్నట్లయితే ముసలితనంలో అందుకోసం ప్రయత్నించు. దైవవశాన సుఖదుఖాలు రెంటిలో ఏది కలిగినా మనస్సులో సంతోషించేవాడు విజ్ఞాని అనిపించుకుంటాడు. గుణవంతుని చూచి సంతోషించాలి, గుణహీనుని చూచి జాలిపడాలి. తనతో సమానుడైన వారితో మాత్రమే స్నేహం చేయాలి. తాపత్రయాలు ఇలా ప్రవర్తించే వారి దరి చేరవు అని నారదుడు అన్నాడు. నారదుని మాటలు విన్న ధ్రువుడు: స్వామి, సుఖదుఖాల వల్ల తెలివి కోల్పోయిన వారికి శాంతి దుర్లభమని నీవే చెప్పావు. శత్రువులకు భయం కలిగించే క్షాత్రధర్మాన్ని నేను అవలంబించాను. కాబట్టి నాకు వినయం ఎక్కడిది? అందుచేత సురుచి పలికిన దుర్భాషలు అను బాణాల చేత బ్రద్దలైన నా హృదయంలో శాంతికి చోటు లేదు. కాబట్టి 3 లోకాలలోనూ శ్రేష్టమైనది, ఇతరులెవరూ పొందనిది అయిన స్థానాన్ని నేను పొందాలని ఆశపడుతున్నాను. అందుకు నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించండి అంటూ నీవు బ్రహ్మదేవుని ఊరువు నుండి ఉదయించావు. నేర్పుతో వీణను మ్రోగిస్తూ లోకాలకు మేలు కలిగించే నిమిత్తము సూర్యభగవానుని వలె సంచరించే మహానుభావుడివి అన్నాడు. ధ్రువుని మాటలు విని నారదుడు: కుమారా, నీవు నిర్మల హృదయుడవు. నిన్ను మోక్ష మార్గాన్ని పొందటానికి ప్రేరేపించిన వాడు పురుషోత్తమైన శ్రీమన్నారాయణుడే, సందేహం లేదు. కాబట్టి ఏకాగ్ర చిత్తంతో ఆ మహానుభావుణ్ణి సేవించు. ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 విధాలైన పురుషార్థాలను పొందాలి అని అనుకునేవాడు హరి పాదపద్మాలను సేవించాలి. అంతే తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి యమునా నది ఒడ్డునున్న మధువనానికి వెళ్ళు. అది హరికి నివాస స్థానం. ఆ ప్రదేశం పవిత్రమైనది, పుణ్యప్రదమైనది, సుగుణనిధి. అక్కడికి వెళితే నీకు మేలు కలుగుతుంది. శుభప్రదాలైన ఆ యమునా నదీ జలాలలో స్నానం చేసి నిశ్చలమైన బుద్ధితో నారాయణుడిని నమస్కరించు. యమనియమాలను అవలంబించు. నీవు పసివాడవు కావటం చేత వేదాలను పఠించే అర్హత నీకు లేదు. అయినప్పటికీ దర్భలతోనూ జింక చర్మంతోనూ స్వస్తికం మొదలైన ఆసనాలను కల్పించుకో. పూరకము, రేచకము, కుంభకము అనే 3 విధాలైన ప్రాణాయామాలను అభ్యసించు. ప్రాణేంద్రియ మనోమలాలను పోగొట్టుకుని చాంచల్య దోషాలను తొలగించుకో. స్థిరమైన మనస్సుతో హరిని ధ్యానించు అంటూ అన్నాడు.